పబ్లిక్ డిసైడ్ చేయాలి కదా. మన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 2900 వార్డులు పైచిలుకు ఉంటే 1700 వార్డులు పైచిలుకు సుమారు కాంగ్రెస్ గెలిచింది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే మీరు 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తే హుజరాబాద్ ప్రజలు మీకు పట్టం కట్టిన దాటి నుంచి సడన్ గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయి హుజరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కి అప్పగించి జమ్మికుంట మున్సిపాలిటీ బీఆర్ఎస్ స్టేజ్ ఎక్కించుకుంది. ఇప్పుడు ఇక్కడ ఏం డిసైడ్ చేసుకోవాలి? మీకు క్లియర్ గా చెప్తున్నా మనోజ్ గారు, 107 గ్రామ పంచాయతీలు నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు. 107 గ్రామ పంచాయతీలో మెజారిటీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. ఇంత కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాలికి గజ్జగట్టుకొని ఈటల రాజేందర్ ఊరూరు తిరిగిన తెలంగాణ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ గారే కావాలి అని మాకు మ్యాక్సిమం సర్పంచ్లు గెలిపించారు. మొన్న అయిన 2 మున్సిపాలిటీలలో కూడా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజరాబాద్ మున్సిపాలిటీ కూడా నైతికంగా మేము గెలిచినట్టే వాళ్ళు గెలిచింది కాదు. ఎందుకు చెప్తున్నా మీకంటే ఇవాళ 30,000 మంది ఓటర్ల మ్యాండేట్ హుజరాబాద్ పట్టణంలో.